గుడిలో పడుకున్నాడు. పడుకుంటే ఆంధ్ర మహావిష్ణువు కలలో దర్శనమిచ్చాడు. నాయనా, నువ్వు ప్రభువు, నా పేరుతో ఒక మహాకావ్యం రాయవయ్యా అన్నాడు కలలో కనపడి. రాస్తాను ప్రభువు అన్నాడు. అప్పుడు ఆముక్తమాల్యద అనే అద్భుతమైన గ్రంథం రచించాడు ఆయన. మహాకావ్యము, ప్రబంధములకు వరవడి అది. అటువంటి మహాకావ్యమును రచించాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. అందువల్ల మన తెలుగు భాష గొప్పది. మన ఇప్పుడు ఈ విశ్వావసు అన్న పేరు చాలా, వసు అంటే ధనము, ప్రపంచానికంత ప్రపంచమంతా ధనముగా కలవాడు. విశ్వం యస్య, విశ్వం వసు యస్య సహా విశ్వావసు అంటే విశ్వమే ధనముగా కలవాడు భగవంతుడు. భగః అంటేనే ధైర్యం, ఐశ్వర్యము. భగః అంటే భగవాన్ అంటే అటువంటి భగమును కలవాడు. 6 విధాల ఐశ్వర్యమును భగః అనే పేరు చెప్పారు సంస్కృతంలో.